హైదరాబాద్లోని థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ప్రభాస్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ డిజిటల్ కటౌట్స్ ఏర్పాటు చేసి డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 AD. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో భారీ తారాంగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నట్లుగా గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే 3 ప్రపంచాలను పరిచయం చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన అద్భుత మాయ చిత్రానికి ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపిక, శోభన, దిశా పటాని, మాలవిక నయ్యర్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో 5 సినిమాలో కనిపించారు. మృణాల్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవి, ఫరియా అబ్దుల్లా కనిపించారు. వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బొమ్మ హిట్టు అంటూ కేరింతలు కొడుతున్నారు. తీన్మార్ స్టెప్లతో సంబరాల్లో మునిగిపోయారు. ఇక కల్కి మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బుజ్జి. అదేనండి, హీరో ప్రభాస్ కార్. దాదాపు 7 కోట్ల రూపాయల ఖర్చు చేసి కోయంబత్తూరులో స్పెషల్ గా దాన్ని తయారు చేయించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఎవరు ఊహించని విధంగా దూసుకెళ్తుంది కల్కి. పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఏకంగా 1,25,000 టికెట్స్ విక్రయం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ స్థానాన్ని దక్కించుకుంది ఈ మూవీ. కల్కి సినిమా హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు నెటిజన్స్. కల్కి విడుదల సందర్భంగా పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.